హలో అందరికీ వెల్కమ్ టు నవీన్ బండార్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే చాలా మంది కాశీకి అయితే వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకంటే కాశీకి అనేది లైఫ్లో వన్ టైం వెళ్ళి రావాలి. చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్. అక్కడికి వెళ్తే మన లైఫ్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా మంది ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ చేయబట్టి కూడా నేను వెళ్ళి రావాలి ఖచ్చితంగా అనుకునే వాళ్ళకి, కాకపోతే బడ్జెట్ ఎంత అవుతుందో అని భయపడుతున్నారు. కాకపోతే మనలాంటి వాళ్ళ కోసం ఎంత కష్టమైన ఆ శివయ్యని చూడాలి అని అనుకునే వాళ్ళ కోసం మాత్రం నేనైతే తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళి రావాలో నేనైతే మీకు చెప్తా. నేనైతే వరంగల్ని స్టార్ట్ అయిపోయినా. వరంగల్లో దానాపూర్ ఎక్స్ప్రెస్ అంటే ఎవ్రీడే మీకైతే హైదరాబాద్ నుండి దానాపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. దానికైతే టికెట్ హైదరాబాద్ నుండి వచ్చేసి 450 రూపీస్, మన వరంగల్ నుండి అయితేనేమో 420 రూపీస్. మీరు రావడానికి వెళ్ళడానికి నీకు 900లో అయిపోతుంది. ఒకవేళ నేను జనరల్లో వెళ్ళలేను, నాకు రిజర్వేషన్ కావాలి, నేను కూర్చోలేను, కష్టపడలేను అనుకుంటే మీకు స్లీపర్ టికెట్స్ అయితే ఒక 1 మంత్ ముందు నుండి అయితే మీరైతే బుక్ చేసుకోవాలి. దొరకడం చాలా అంటే చాలా కష్టం, 90% కష్టం. అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి. ఆ అదృష్టం నాకు అవసరం లేదు, శివయ్యని చూస్తే చాలు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జనరల్ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. నేనైతే కాజీపేటలో ట్రైన్ వచ్చేసింది, ట్రైన్ అయితే ఎక్కేసిన. ట్రైన్ ఎక్కేసిన తర్వాత మనకైతే వన్స్ ట్రైన్ ఎక్కిన తర్వాత కాజీపేట నుండి అయితే మనకి వారణాసి వరకు అయితే ఒక 26 అవర్స్ అయితే టైం పడుతుంది. అదే హైదరాబాద్ నుండి 28 అవర్స్ అయితే టైం పడుతుంది. 28 అవర్స్ ట్రైన్లో కూర్చోవాలంటే చాలా ఓపిక ఉండాలి. నాకు చాలా ఓపిక ఉంది, మీ అందరూ తెలుసు. మనం ఇంతకుముందు కేదార్నాథ్, బద్రీనాథ్, ఆల్ ఇండియా రైడ్ అయితే బైక్ మీద చేసిన. ఇంకా అంతకంటే ఓపిక ఉండాలంటే ఎవరికి ఉండదు. సో నాకైతే ఆ ఓపిక ఉందని నేనైతే జనరల్లో వెళ్దామని గట్టిగా ప్రయత్నం చేసిన. నాతో సతీష్ బ్రహ్మ కూడా వేసుకొని వచ్చేసిన. ఇక మీరైతే ట్రైన్కి 26 గంటల తర్వాత మీరైతే వారణాసిలో దిగుతారు. వారణాసిలో దిగంగానే ఎలా వెళ్ళాలి అని మీరైతే టెన్షన్ పడకండి. ఆటో వాళ్ళు అక్కడ రెడీగా ఉంటారు. మనం ఎప్పుడెప్పుడు దొరుకుతామా, ఎప్పుడెప్పుడు ఆటోలు వేసుకోపోదామని చెప్పేసి వాళ్ళైతే టెంపుల్ వరకు వెళ్ళాలంటే 20 రూపీస్ అవుతుంది. నేను దించుతాను, నేను మొత్తం చూసుకుంటాను. హోటల్ దగ్గరికి వాళ్ళు మాట్లాడుకుని హోటల్ దగ్గరికి అయితే మనల్ని తీసుకుపోతారు. సో మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అదే కాస్ట్ అవుతాయి. కాబట్టి సీదా నా మాట ఆటో అయితే ఎక్కండి. 100 రూపీస్ తీసుకొని మిమ్మల్ని అయితే హోటల్ దగ్గర దింపుతాడు. గుడి దగ్గర దింపలేదు, ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ దింపినా మీరు ఒక 1.5 కిలోమీటర్ దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ దాకా ఆటోలు అయితే వెళ్ళవు. సో వన్స్ మీరైతే ఆటో దిగిన తర్వాత ఒక రూమ్ అయితే ఇస్తారు మీకు. రూమ్లో వాళ్ళైతే ఫుడ్ అయితే అక్కడ ఏ హోటల్ అయినా కానీ మనకైతే రూమ్ తీసుకుంటే ఫుడ్ అయితే ఫ్రీగా పెడతారు. ఇక మీరు లగేజ్ అంతా రూమ్లో పెట్టేసుకున్న తర్వాత మీరైతే నడుచుకుంటూ గంగా వరకు వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంక ఇది కూడా కష్టమా అనుకుంటే 28 గంటల ప్రయాణం కంటే ఇదేం పెద్ద కష్టం కాదు. ఇక మనమైతే నడుచుకుంటూ పోయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే గంగలో స్నానం చేయాలి. ఎందుకంటే కాశీకి వచ్చినామంటే గంగలో కంపల్సరీ స్నానం చేయాలి. గంగలో స్నానం చేసిన తర్వాత మీకైతే గుడి దగ్గరలో ఉంటుంది. అక్కడి మీరు దర్శనానికి వెళ్తే మీకైతే దర్శనానికి ఇంపార్టెంట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని మొబైల్ కానీ ఏ ఎలక్ట్రానిక్ వస్తువు కానీ ఏది కూడా తీసుకోమనియారు. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. నార్మల్గా బయట దేవస్థానంలో ఉన్నట్టు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఉండదు. సో మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీకైతే అక్కడ ఒక లాకర్ రూమ్ ఉంటుంది. ఆ లాకర్ రూమ్లో పెట్టుకున్నారు అనుకోండి, మీ ఇలాగైతే ఎటు పోదు. ఇంకా మీకు పూజ సామాన్ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. ఇంకా అక్కడ నేను 250 రూపీస్ తీసుకొని మీకు అయితే దర్శనానికి ఒక 2 అవర్స్ టైం పడుతుంది. సారీ, మీకు రూమ్కి ఎంత చేయలేదు, రూమ్కి అయితే మినిమం 1000 రూపీస్ తీసుకొని ఫుడ్ అయితే వాళ్ళే ఫ్రీగా పెడతారు. ఇంకా మీరైతే 2 గంటల దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరైతే సాయంత్రం వరకు వెయిట్ చేస్తే మీకైతే గంగా హారతి ఉంటాయి. అక్కడ చూడడానికి చాలా ఘాట్స్ ఉంటాయి. అవన్నీ మీకు టైం ఉంటే చూసేయండి. మేమైతే 3 డేస్ ట్రిప్ కాబట్టి జస్ట్ ఎలా వెళ్ళాలని చెప్పాలని మేమైతే 3 డేస్లో వచ్చాం కాబట్టి మేము కొంచెం తొందరలో వచ్చేసాము. ఇంకా సాయంత్రం అయిన తర్వాత మేమైతే గంగా హారతి అయితే చూసుకున్నాం. గంగా హారతి అయితే ఎంత మంచిగా ఉంటుంది అంటే అక్కడ అసలు రావాలని అనిపించదు. ఒక 1 అవర్ ఉంటుంది గంగా హారతి. 6:30 to 7:15 వరకు అయితే ఉంటుంది. ఇక గంగా హారతి అయిపోయిన తర్వాత మెయిన్ ప్లేస్ మనమైతే మణికర్ణిక ఘాట్కి వెళ్ళాలి. ఎందుకంటే కాశీకి వెళ్ళామంటే మణికర్ణిక ఘాట్ వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే మీకు తెలుస్తుంది లైఫ్ అంటే ఏంటి. మీరు ఎంత సంపాదించినా, పేదోళ్ళైనా రిచ్చోళ్ళైనా ఏదైనా కానీ మీకు లాస్ట్ మిగిలేదు ఏంటిదని అక్కడైతే మీకు అర్థమవుతుంది. నేనైతే కొంచెం ఎమోషనల్ అయిపోయి ఒక గంట సేపు అయితే అక్కడ కూర్చొని నా లైఫ్ ఏంటిదని నేనైతే ఊహించుకున్న తర్వాత ఇంకా అక్కడ నుండి మేమైతే రూమ్కి వచ్చేసాం. ఎందుకంటే మాకు రాత్రి 1 గంటలకు ట్రైన్ ఉంది. సో మీరంతా కష్టపడకుండా మీకైతే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. మీరైతే వెయిట్ చేసి ఇక్కడ ఉన్న ఘాట్స్ అన్ని చూసుకొని ఇంకా టెంపుల్స్ చాలా ఉంటాయి. అవన్నీ చూసుకున్న తర్వాత మీరైతే ట్రైన్ ఎక్కండి. మళ్ళీ మీరు ట్రైన్ ఎక్కారంటే మీకు రఫ్ 26 అవర్స్లో మీరైతే వరంగల్ లేదా హైదరాబాద్ అయితే దిగేస్తారు. ఇంకా నాకైతే కాశీ ట్రిప్ అయితే మస్తు అనిపించింది. ఆ శివయ్య నేరుగా చూడడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను ఇప్పటివరకు చాలా చూశాను, దాంట్లో ఇదొకటి నా 5వ జ్యోతిర్లింగం ఇది. ఒక్కసారి కాశీకి వెళ్తే మీరైతే జీవితాంతం మర్చిపోలేరు. అంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. నాకైతే ఇది లైఫ్లో మర్చిపోలేని మూమెంట్. సో మీరైతే కష్టమైన ఏం కాదనుకుంటే మాత్రం జనరల్ అయితే వెళ్ళిపోండి. ఆ శివయ్యని అయితే చూసి మళ్ళీ ఇంటికి అయితే రండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా బ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో నవీన్ బండార్ ఉంటుంది, ఫాలో చేయండి. ఇంకా మీకైతే మంచి మంచి అప్డేట్స్ ఇస్తా ఉంటా. మరి బాయ్.